వెల్కమ్ బ్యాక్ టు గుణ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు ఉడుంసక్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మేము బ్యాంకాక్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వాడుతున్నాం. గవర్నమెంట్ బస్సులు ఎక్కడ దిగి ఎక్కడెక్కినా మనకి 10 బాత్ తో అయిపోతుంది. ఇక్కడ బస్సుల్లో లేడీ కండక్టర్సే కాదు, లేడీ డ్రైవర్స్ కూడా ఉంటారు. ఎంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తారు. ఆ డ్రైవర్ అంటే ఎక్కడో దింపేసింది అనమాట మమ్మల్ని. ఇంకా నడుచుకొని వెళ్తున్నాము. మోక్షి ఏమో అందరికి బాగా చెప్పేస్తున్నాడు. కనిపించిన వాళ్ళందరికీ బాగా అలవాటు అయిపోయారు. ఇక్కడ టెంపరేచర్ కి మనకైతే చెమటలు మామూలుగా కారు, వీళ్ళకి ఒక చెమట చుక్క కూడా రాలేదండి. ఎందుకంటారు? చూడండి, ఈ అక్క తెగ వాయిచ్చేస్తుంది గిటారు, ఊగిపోతుంది. సరే, గిటార్ ఎక్కడుందో నాకు కనిపించలేదు. ఇక్కడ నుంచి ఉడుంసక్ మార్కెట్ అయితే మొదలు. ఎంతమంది జనం ఉన్నారో చూడండి. మేమైతే మిట్ట మధ్యాహ్నం వచ్చాం, ఖాళీగా ఉంటదేమో అని. ఈ మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాయ్ ఫుడ్స్ అయితే ఉంటాయంట. మార్కెట్ లోకి అడుగు పెట్టగానే తలతల మెరిసిపోతున్నాయి మామిడి పళ్ళు, పచ్చికాయలు, పండుకాయలు అన్నీ అమ్మేస్తున్నారు. ఇక్కడ మ్యాంగోస్ తో స్టిక్కీ రైస్ కూడా చేసేస్తున్నారు. ఈ మార్కెట్ లో ఓన్లీ ఫుడ్ ఏ దొరకదండి. దీంట్లో మీట్, వెజిటేబుల్స్, గ్రోసరీస్ అన్ని రకాలు దొరుకుతాయంట. అందుకే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా రకరకాల గుడ్లు కనిపిస్తున్నాయి, చూసారా మీరు? వీళ్ళు సీ ఫుడ్ ఎక్కువగా తింటారనుకుంటండి. ఆక్టోపస్లు, నత్తలు, చేపలు, రొయ్యలు, అమ్మో, ఒకటి కాదు రెండు కాదు, పీతలు కూడా కనిపించాయండో. ఇందులో కొన్ని మనకి రెడీ టు ఈట్ కూడా ఉన్నాయంట. చూసుకొని కొనుక్కోవాలి మనం. వెజిటేబుల్స్ చాలా రేట్లు ఉన్నాయి అక్కడ క్లాంగ్టై మార్కెట్ తో పోలిస్తే. ఇంత ఎండలో ఉంటారండి వీళ్ళు. ఎంత తెల్లగా ఉంటారో. మనం ఒక్క రవ్వంత ఎండ తగిలితే మసుబొగ్గుల్లో అయిపోతాం. ఇక్కడేమో చేప ముక్కల్ని ఫ్రై చేసి అమ్ముతున్నారు. ఇక్కడేమో పచ్చి చేపలు ఉన్నాయి, ఇక్కడేమో ఎండి చేపలు ఉన్నాయి. ఏం కొనుక్కోవాలంటారు? ఇక్కడ మన కోసమే అనుకుంటా చల్లగా డ్రింక్స్ పెట్టేశారు. ప్రసన్న నాకైతే ఒక చెరుకు రసం తీసుకున్నారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏ జ్యూసెస్ ప్రిఫర్ చేస్తారు, లేదా కూల్ డ్రింక్స్ ఏం ప్రిఫర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇవేంటో ఉడకబెట్టిన మైదా పిండి ముద్దల్లా ఉన్నాయి. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, కానీ రేట్లు మామూలుగా లేవండి. క్లాంగ్టై మార్కెటే బెటరు. ఇక్కడ జత 150 బాటిల్ అంట. చెప్పులు చాలా చవకగా ఉన్నాయి ఇక్కడ. ఏంటండి బాబు, నడుస్తున్న కొద్దీ పెరిగిపోతున్నట్టుంది మార్కెట్. ఇవేవో కజ్జికాయల్లో కనిపించే స్వీట్స్. ఈ జ్యూస్ మీకు గుర్తుందా? నేను షార్ట్ కూడా చేసి పెట్టాను. మీకు గుర్తుంటే దాని పేరేంటో కామెంట్ చేయండి నాకు. మేము కొంచెం రిలాక్స్ అవుతాము. ఈలోపు మార్కెట్ అంతా ఒక లుక్ వేసుకోండి మీరు. ఇక్కడ గుంటు పొంగనాలు కూడా ఉన్నాయండో. ఇవి వేటితో చేస్తారో ఒకసారి తెలుసుకోవాలి. మా వీడియో ఇక్కడ దాకా చూసారు కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపాన తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ చాలా రకాల స్నాక్స్ ఉన్నాయండో. ఎన్ని రకాలు చూసినా మన వైపు ఉన్నట్టు పునుగులు బజ్జీలు ఉంటే బాగుండని ఎన్నిసార్లు అనుకుంటా. వీళ్ళు ఎలాగో స్టార్ట్ చేయరు. సరే, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఒక బండి పెట్టేసి పునుగులు బజ్జీలు అమ్మితే మన తెలుగు వాళ్ళందరూ వచ్చి కొనుక్కుంటారు కదా. బ్యాంకాక్ లో పునుగులు బండి భలే ఉంది కదా టైటిల్ కూడా. ఏమంటారు? పెట్టమంటారా వద్దంటారో కామెంట్ చేయండి. ఇక్కడ చికెన్ పీసెస్ ఏ పీస్ తీసుకున్నా 15 బాత్ అంట. ఇంకా నేను ఆగుతానా? ఒక 2 పీసెస్ ఆర్డర్ ఇచ్చేసి ప్యాక్ చేసేయమన్నాను. ఈ ఎండ్లో అస్సలు తినలేము. ఇంటికెళ్ళి తినడమే కరెక్ట్ అనమాట.
అలా నడుచుకొని వెళ్తుంటే స్టీల్ కొట్టు కనిపించింది. ఒకసారి అలా లుక్ వేసి వచ్చేసాను. మనకు సంబంధించినవి ఏం లేవండి అందులో. ఆ ఫోన్ నాదేనండి. మోక్షి పడేశాడనమాట. టెంపర్ గ్లాస్ పగిలిపోయింది. ఇంకా అందుకే ఎలాగో వచ్చాం కదా అని ఈ పని కూడా కానిచ్చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళందరూ మోక్షికి చాలా ఫ్రెండ్స్ అయిపోయారు. చూడండి, ఏడుస్తున్నాడని చెప్పి ఆవిడ ఒక బొమ్మ ఇచ్చింది. మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తుంటే ఇది మోక్షికే ఉంచుకోమని ఉంది. సో క్యూట్ కదా. ఆ బొమ్మతో ఎలా ఆడుకున్నాడో, ఇచ్చినప్పుడు మాత్రం తీసుకోలేదు. బయటకు వచ్చాక మాకు కూడా ఇవ్వడండి. నేను సరదాగా వాడిని ఏడిపిస్తున్నాను. ఆవిడకి ఇచ్చేస్తాను బొమ్మ ఇవ్వరా అంటే, నేను ఇవ్వను నాది అంటున్నాడు. చూడండి వాడు. మా షాపింగ్ అయితే అయిపోయింది. ఉడుంసక్ మార్కెట్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.